నమస్తే. నిన్నటి వీడియోలో మనం నిషేధిత జాబితాలో జరిగిన లోటుపాట్ల గురించి, అధికారులు చేసిన తప్పుల గురించి, ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావడం వల్ల రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాటి గురించి చర్చించుకున్నాం. అందులో భాగంగా ఆ వీడియోలో మీకు ఒక ముఖ్యమైన ఎగ్జాంపుల్ చెప్తానన్నాను. అది ఈ వీడియోలో మీకు స్పష్టంగా వివరిస్తాను. పూర్వం మనకి భారతదేశానికి స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తరువాత మనకి బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన భూ రికార్డులనే వాడేవాళ్ళం. వాళ్ళు పూర్తిగా భారతదేశంలోనూ ఎక్కడ కొండలు ఉన్నాయి, ఎక్కడ గుట్టలు ఉన్నాయి, ఎక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడ ఎలాంటి భూములు ఉన్నాయో స్పష్టంగా రెవెన్యూ రికార్డులో రాశారు. సరే, అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వాలు, అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ప్రభుత్వాలు కొంతమంది వ్యక్తులకి సాగు చేసుకోవడానికి, సాగుకి ఆమోదయోగం కాని భూములను ఇచ్చారు. అలాంటి భూములను సాగు చేసుకోవడానికి రైతులకు ఇచ్చారు. సరే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అలాంటి భూముల్ని కొంతమంది రైతులు సాగుకి పనికి రాకపోయినా వాటిని సాగు చేసుకొని పంటలు పండించుకునేవారు. అంటే చదును చేసుకొని పూర్తిగా పంటలు పండించుకునేవారు. అలాంటి సమయంలోన కొన్ని తరాలకు ఆ భూములు ఏవైతే ఉన్నాయో ఆ రికార్డులు మారాయి. సపోజ్ ఏ అనే వ్యక్తి ఉన్నాడు అనుకో, ఆయన కొడుకు బి అనుకో, ఏ అనే వ్యక్తి బికు రిజిస్ట్రేషన్ చేసించాడు, బి అనే వ్యక్తి సికు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇట్లా తరతరాలుగా తండ్రి కొడుకు వాళ్ళ కొడుక్కి అలా భూమి రిజిస్ట్రేషన్ అనేది అయ్యింది. ఎప్పుడైతే ఈ 2007, 2016 22A నిషేధిత జాబితా వచ్చిన తర్వాత, చట్టాన్ని కఠినతరం చేసిన తర్వాత, అలాగే డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత, ఈ 22A జాబితాలో రికార్డులు తయారు చేసిన తర్వాత పాత రికార్డులను బేస్ చేసుకొని 2007, 2016లోన ఆ భూముల్ని నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. పాత రికార్డులో ఈ చౌడు భూములైనా సరే, మిగతా భూములైనా సరే, వాటి రికార్డుల్లో చౌడు భూములే అని ఉండేది. అవి రైతులకి సాగు చేసుకోవడానికి ఇచ్చారు. అయినా సరే గ్రౌండ్ లెవెల్లో అధికారులు వెళ్ళకోకుండా, గ్రౌండ్ లెవెల్లో పరిశీలన చేయకోకుండా ఈ రికార్డులను 22A నిషేధిత జాబితాలో చేర్చారు. అలాగే 2016లో డిజిటలైజేషన్లో చేర్చారు. దాని ద్వారా ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళకి అప్పటి ప్రభుత్వాలు ఇచ్చిన భూములు కొనడం కానీ, అమ్మడం కానీ, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కానీ ఎలాంటి పనికిరావు. సరే, ఇక్కడే కొన్ని క్వశ్చన్లు అనేటివి ఉత్పన్నమవుతాయి. ఇవి ప్రభుత్వ భూములు అయినప్పుడు అప్పుడుండే అధికారులు రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి ఎందుకు ఇచ్చారు? సరే, వాళ్ళు ఏదో ఇచ్చారనుకో, మరి అప్పుడున్న రెవెన్యూ అధికారులు వాటికి పట్టాలు ఇచ్చి, అలాగే వాటిని ఆన్లైన్ చేసి, అడంగలు ఇచ్చి, ఇలా రికార్డులు ఏర్పాటు చేసి వాళ్ళ కొడుకులకి, వాళ్ళ తండ్రుల నుంచి కొడుకులకి, కొడుకుల నుంచి వాళ్ళ కొడుకులకి, ఇలా రెవెన్యూ అధికారులు రికార్డులు మార్చి, అలానే రిజిస్ట్రేషన్ ఆఫీసర్లోన వీళ్ళ కొడుకులకి వాళ్ళ కొడుకులకి రిజిస్ట్రేషన్ చేసి ఎలా చేస్తారు ప్రభుత్వ భూములైతే? అప్పట్లో గుర్తుకు రాని ప్రభుత్వ భూములు ఈ 22A ఏదైతే చట్టం వచ్చిందో, రిజిస్ట్రేషన్ యాక్ట్లో 1908 22A కఠినతరం చేసిన తర్వాత ఈ భూముల్ని సాగు చేసుకుంటున్న వ్యక్తుల పేర్లు రాయకోకుండా ఓన్లీ ఇవి ప్రభుత్వ భూములుగానే క్లెయిమ్ చేసుకుంటుంది ప్రభుత్వం. అలా క్లెయిమ్ చేసుకోవడం వల్ల ఇక్కడ చాలామంది నష్టపోయారు. ఇప్పుడు ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 1.95 కోట్ల భూమి నిషేధిత జాబితాలో ఉంది. అందులో ప్రధానంగా పట్టా భూములే ఎక్కువగా ఉన్నాయి. 14 లక్షల భూములు 22A జాబితాలో ఉన్నాయి. అలాగే ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి భూముల్లోన
ముఖ్యంగా 59% 22A జాబితాలోనే ఉన్నాయి. కానీ ఈ 22A జాబితా అనేది రెవెన్యూ అధికారులకు ఒక అస్త్రంగా మారింది. వాళ్ళు ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో, ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకుడికి లొంగలేదు, ఒక వ్యక్తి భూమిని రెడ్ లిస్ట్లో పెట్టియాలా. ఎలా పెట్టియాలా? పక్కనుండే వ్యక్తితో గొడవ పెట్టించి, అంటే నీ పొలం నా పొలం పక్కనే ఉంటుంది, కానీ నేను నా పక్కనుండే వ్యక్తితో నాకు గొడవ పెట్టించి ఆ భూమిని 22A నిషేధిత జాబితాలోన ఈ ప్రైవేట్ ల్యాండ్లు పెట్టడం జరిగింది. ఇట్లా రెవెన్యూ అధికారులం కాసులకు కకృతిపడి ఇలాంటి ఎన్నో దారుణాలు చేశారు. అప్పట్లో రికార్డులు ఎంట్రీలో తప్పులు చేయడం ఒక ఎత్తు అయితే, దాని తర్వాత ఈ అధికారుల ముసుగులో రెవెన్యూ అధికారులు చేసిన తప్పులు దారుణంగా ఉన్నాయి. దీన్ని సరిదిద్దడం కోసమే కూటమి ప్రభుత్వం కొత్త జీవోని తెచ్చింది. ముఖ్యంగా ఆ జీవో నెంబర్ 444. ఆ జీవో నెంబర్ గురించి, ఆ చట్టం గురించి మనం తర్వాత వీడియోలో చర్చించుకుందాం. మళ్ళీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన భూముల్ని మళ్ళీ క్లెయిమ్ చేసుకోవడాన్ని ఏమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.